హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శివకుమారి కిచెన్. ఈరోజు రెసిపీ సేమియా స్వీట్ కార్న్ తోటి ఉప్మా తయారు చేయబోతున్నాను. ఈ స్వీట్ కార్న్ తోటి సేమియా ఉప్మా చేసామంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది మన హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. స్వీట్ కార్న్ ఇలా చేసి పిల్లలకు కానీ పెద్దలకు కానీ పెట్టామంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ ఒక కప్పు తీసుకున్నాను. ఈ సేమియా కూడా ఒక కప్పు తీసుకున్నాను. ఈ సేమియాని ఇప్పుడు ముందు వేయించుకోవాలండి. చూడండి, స్టవ్ వెలిగించి బాండీ పెట్టాను. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్లు నెయ్యి వేసాను. ఈ నెయ్యి హీట్ అయిపోయింది కదా, ఇప్పుడు నేను తీసుకున్న సేమియాని వేసేస్తున్నాను. చక్కగా అటు ఇటు తిప్పుకుంటూ ఈ సేమియాని వేయించుకోవాలి. కొంచెం లేట్ అయినా కూడా కొంచెం మాడుతాయి, తొందరగా మనము వెంటనే తిప్పేసుకోవాలండి. చక్కగా దూరగా వచ్చే వరకు కూడా మనం వేయించుకోవాలి. చూడండి, చక్కగా అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా ఫ్రై చేశాను. చక్కగా దూరగా వచ్చేసాయి. ఇంకా ఆఫ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మళ్ళీ ఆ బాండీ తీసి వేరొక బాండీ పెట్టాను. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను. ఈ కప్పు ఆయిల్ వేస్తున్నాను. నేను తీసుకున్న సేమియాకి ఈ కప్పు ఆయిల్ పడుతుంది అన్నమాట. చూడండి, ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు పోపు గింజలు వేసాను. పోపు గింజలు చక్కగా చిటపట్లాడే వరకు కూడా మనము ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు కట్ చేసి వేసాను. చూడండి, పోపు గింజలు చక్కగా చిటపట్లాడుతూ వేగుతున్నాయి కదా. ఇప్పుడు తురిమి పెట్టుకున్న అల్లం వేస్తున్నాను. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. కొంచెం కరివేపాకు వేస్తున్నాను. ఇవన్నీ కూడా అటు ఇటు తిప్పుకుంటూ కాస్త మగ్గించుకోవాలన్నమాట. కాస్త మగ్గిపోయాయి. ఇప్పుడు మనము ఒలిచి పెట్టుకున్న స్వీట్ కార్న్ వేస్తున్నాను. చూడండి, వీటిని కూడా చక్కగా కొంచెం ఫ్రై అయ్యేలాగా కాస్త అటు ఇటు తిప్పుకోవాలి. కాస్త పసుపు వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు 1 కప్పు సేమియా అయితే 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. 1 కప్పు సేమియాకి 2 కప్పుల వాటర్ వేస్తున్నాను. చూడండి, నేను తీసుకున్న సేమియాకి వాటర్ వేసాను, సరిపోని వాటర్ వేసాను. ఇప్పుడు కాస్త సాల్ట్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. అన్నీ వేసుకున్నాం కదా, ఈ వాటర్ కొంచెం మరిగించుకోవాలన్నమాట. కొంచెం మూత పెట్టి ఒక 2 నిమిషాలు మరిగించుకుందాము. చూడండి, వాటర్ మరుగుతుంది. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న సేమియాని వేసేసేయాలి. కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ మనము సేమియాని వేసుకోవాలి. చక్కగా కలిసిపోయింది కదా. ఇప్పుడు మళ్ళా కాసేపు మూత పెట్టుకుందాము. చూడండి, ఉడికించుకుందాము. ఎలా ఉందో చూద్దాము. చూడండి, స్వీట్ కార్న్ సేమియా చక్కగా ఉడికిపోయింది. చూడండి, గుమగుమలాడుతూ చూస్తుంటేనే తినాలనిపించేలాగా ఉంది. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చూడండి, స్వీట్ కార్న్ తోటి సేమియా ఉప్మా ఎంత చక్కగా వచ్చిందో చూడండి. మన కొలతల ప్రకారంగా వేసుకున్నామంటే చాలా చాలా బాగా వస్తుంది. మన అందరం మీకు ఇంట్లో అందరికీ వడ్డించామంటే అసలు ఇంకా ఇంకా కావాలనిపించేలాగా ఉంటుంది.
మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ.